యథార్థంగా మొన్న జరిగిన సంఘటన ఒకటి మీతో పంచుకుంటాను. ఒకరి ఇంటికి వెళితే ఆమె ఒక ఆయన్ని పిలిచింది, పేరు పెట్టి పిలిచింది. సరే, ఆయన వచ్చారు. తీరా ఎవరా అని చూస్తే ఆమె భర్త. అదేంటమ్మా భర్తని పేరు పెట్టి పిలుస్తున్నావు, ఆ సంప్రదాయం తప్పు కదా అని అంటే, ఏమండి భర్త గారైతే మనల్ని ఏమే వసే అది ఇది అని పిలవచ్చు, మనం పేరు పెట్టి పిలవకూడదా అంటే మీరు ఏంటి ఏం ప్రచారం చేస్తున్నారు, మనం ఏ యుగంలో ఉన్నాం, ఈ యుగంలో చాలా కామన్ కదండి, ఫ్రెండ్లీగా ఉన్నాం మేమిద్దరం, ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకుంటాం, అరే ఒరే అని మాట్లాడుకుంటాం, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగింది ఆమె. మరి చాలా పొరపాటైనటువంటి విషయము. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. అది మహాపాపము. ఎందుకంటే ఎవరినైనా సరే మనం ఏకవచనంతో పిలవడము, లేదా మనకన్నా పెద్ద వయసులో ఉండేటువంటి వారిని పేరు పెట్టి పిలవడం, వాళ్ళని చంపినటువంటి పాపం మనకు వస్తుంది. పూర్వం కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అభిమన్యుడి యొక్క మరణం తర్వాత ధర్మరాజుకిను అలాగే అర్జునుడికి జరిగినటువంటి సంవాదంలో ధర్మరాజు ఒకానొక సందర్భంలో గాంధీవాన్ని నిందిస్తాడు. అర్జునుడికి ఉన్న సంకల్పం ఏంటి అంటే, గాంధీవాన్ని ఎవరైనా ఏదైనా తిడితే అయితే వారిని చంపాలి, లేని పక్షంలో ఇతను ఆత్మార్పణ చేసుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున నువ్వు ధర్మరాజుని చంపినట్టే లెక్క. ఎలా, ఏ విధంగా అంటే, ఇందాక జరిగినటువంటి సంభాషణలో నువ్వు ధర్మరాజు మీద ఏకవచన ప్రయోగం చేశావు, లేదా ఆయన్ని పేరు పెట్టి పిలిచావు. అలా పిలవడం ద్వారా ఆయన్ని చంపినటువంటి లెక్క వస్తుంది, అది ధర్మ సూక్ష్మము. అలాగే ఇందాక నువ్వు ఆత్మస్థుతి చేసుకున్నావు, నాకన్నా గొప్పవాళ్ళు లేడని. ఆత్మస్థుతి ఆత్మార్పణతోటి సమానము, ఆత్మహత్యతోటి సమానము. అందువల్ల ఈ రెండూ జరిగాయి. కాబట్టి ఇటువంటివేవి మనసులో పెట్టుకోకుండా నువ్వు యుద్ధంలో పాల్గొను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. అలాగే ఇప్పుడు మీరు గమనించండి, మనకి కంచి పరమాచార్యుల వారు ఒక శ్లోకం చెప్పారు. బాలార్క ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రీ పల్వలోదకం రాత్రౌ దధ్యాన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే అన్నారు. అంటే ఆయుర్దాయం దేని వల్ల తగ్గిపోతుంది? రాత్రి పెరుగన్నం తినడం వల్ల. ప్రేతధూమము అంటే శవాల్ని కాల్చినటువంటి దాని పొగ పీల్చడం ద్వారా. అలాగే వయసు ఎక్కువగా ఉండేటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా, వారితోటి సంతానోత్పత్తి చేయడం ద్వారా ఆయుక్షీణం జరుగుతుంది. ఇప్పుడు ఈ యుగంలో చాలా సాధారణమైనటువంటి విషయం వయసు ఎక్కువగా ఉండేటువంటి వారిని వివాహం చేసుకోవడం ఇవన్నీ. కానీ నిజానికి ఏంటి అంటే, భర్తకి వయసు ఎక్కువ, భార్యకి వయసు తక్కువ. అందువల్ల ఎప్పుడూ కూడా భార్య భర్తని పేరు పెట్టి పిలవరాదు. అలాగే ఏకవచన సంబోధం అనేటువంటిది చెయ్యకూడదు. భర్త వయసులో పెద్దవాడు కాబట్టి భార్యను ఎలాగైనా సరే మాట్లాడవచ్చును. అలానే నేను వారిని సపోర్ట్ చేస్తున్నానని కాదు సుమా, కానీ ధర్మ సూక్ష్మం చెప్తున్నాను. వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఒకంత మాట్లాడవచ్చును, కానీ చిన్నవారు ఎప్పుడు కూడా పెద్దవారితోటి ఏకవచన ప్రయోగము, వారి పేరుతోటి పిలవడం చేస్తే అది వారిని చంపినటువంటి మహాపాపం మన ఖాతాలో వేస్తారు. ఇది ధర్మ సూక్ష్మం, ఇది తెలుసుకుని మెలగండి.